శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 16, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈనాటి పర్వం దూర్వా గణపతి వ్రతం మరియు నాగ చతుర్థి. తిథి చవితి, సాయంత్రం 4:52 వరకు, ఉపరి పంచమి, వారం ఆదివారం. నక్షత్రం హస్త, రాత్రి 3:50 వరకు, ఉపరి చిత్త. యోగం సాధ్య, తెల్లవారుజామున 4:08 వరకు, ఉపరి శుభ. కరణం భద్ర, సాయంత్రం 4:52 వరకు, భవ, తెల్లవారుజామున 4:50 వరకు, ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:44 నుండి 11:22 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:37 వరకు. వర్జ్యం పగలు 11:58 నుండి 1:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:47 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:51 నుండి 8:24 వరకు. సంగవకాలం ఉదయం 8:24 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 4 గంటల వరకు. ఆప్తిక తిథి శ్రావణ శుద్ధ చవితి. సాయంకాలం సాయంత్రం 4 గంటల నుండి 6:32 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:32 నుండి 8:48 వరకు. రాత్రికాలం రాత్రి 8:48 నుండి 11:49 వరకు. నిషేధి కాలం రాత్రి 11:49 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:41. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి, సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభ రాశి, చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు. మిథున రాశి, ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమును ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సింహరాశి కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య రాశి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తులారాశి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యంగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనుస్సు రాశి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. మకర రాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్థులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ధనాదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల సంతృప్తికరంగా ఉంటారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.